ఈ సమయాన్ని దేవుని సేవకులకి నేను ఇస్తున్నాను. దైవ సేవకులు నిలబడుతుండగా చప్పలు కొట్టి దేవుని కనపరుద్దాం. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి నా యొక్క కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకులకి, ఈ సంఘానికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నా పేరు సురేష్ అని. మరి నేను ఇక్కడికి ఈ మధ్యలోనే 1 month బ్యాక్ వచ్చాను. ఒక మిషనరీగా నార్త్ ఇండియాలో పనిచేస్తూ అక్కడే దేవుని రాజ్యం కట్టట్లో సమయాన్ని గడిపి మరి ఈ స్థలానికి వచ్చి ఉన్నాను. మరి దేవా ఏదో నార్మల్గా నేను వెళ్ళకూడదు, దేవుని సేవలో రాకూడదు అని దేవుడు పిలిచినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు దేవుడు నాతో ఏం చేశాడంటే థియాలజికల్ స్టడీస్ అద్భుతంగా తనే నన్ను చదివించడానికి మార్గాలు తెరిచారు. డిప్లొమా అండ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ బెంగళూరులో ఈ రీతిగా చదివి చక్కగా ఉత్తీర్ణగా చేసి నార్త్ ఇండియా పంపించి సేవ ఏంటో తెలియజేసి ప్రజల మధ్య యేసు క్రీస్తు అన్న మాటకి అర్థం తెలియకన్నా పడి ఉన్న వారి మధ్య తీసుకెళ్ళి అక్కడ దేవుని రాజ్యాన్ని బలంగా కట్టారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ నేను బ్యాక్ రావడం జరిగింది. ఈ రీతిగా నా యొక్క చిన్న సాక్ష్యం. అయితే ఈరోజు మరి దేవుని వాక్యం చూసుకుందాం. మనమందరం ఇక్కడ దేని బట్టి కూడుకున్నామండి? దేని బట్టి కూడుకున్నాం? ఇక్కడ మీరు ఇంత సైలెంట్గా ఉంటే ఇంకా చలి ఎక్కువైపోద్ది. మాట్లాడుతూ ఉంటే ఏమవుద్దంటే లోపల వేడి పెరుగుతూ ఉంటుంది. దేని వల్ల కూడుకున్నాం ఇక్కడ? చెప్పాలి నోరు తెరిచి. క్రిస్మస్ సందర్భంగా మనం కూడుకున్నాం. హల్లెలూయా, ఒకసారి చెప్దామా? హల్లెలూయా. yes, మనం ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా కూడుకున్నాం. మనం గూగుల్లో ఇప్పుడు ఏది కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. మనం ఏది కావాలన్నా కూడా ఏం చేస్తాము? గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. 2 అని చెప్పినప్పుడు ఎంత వస్తుందండి ఆన్సర్? ఏంటి చాలా చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు అనుకుంటున్నారా? ఎంత వస్తుంది ఆన్సర్ గూగుల్లో? ఎంత వస్తుంది? చిన్న పిల్లలు చెప్తున్నారు. ఎంత వస్తుంది? 2 కదా. ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా మరి గూగుల్లో ఈ రీతిగా సెర్చ్ చేశారా? హూ ఈజ్ ది సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఎవరైనా చెక్ చేస్తారా? కొంతమంది దగ్గర ఆండ్రాయిడ్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, ఏమొస్తుంది చెక్ చేయండి. హూ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ చెక్ చేయండి అమ్మా, త్వరగా. టైం లేదు మనకి, చాలా తక్కువ టైం ఇచ్చారు. చెప్పండి అమ్మా, ఏమొచ్చింది? హూ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఈ లోక రక్షకుడు ఎవరు అని. తెలుగులో ఈ లోక రక్షకుడు ఎవరు అని ఏమొచ్చింది పేరు? హూ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్? జీసస్. మరి కీబోర్డ్ వాయిస్తున్న బ్రదర్ పేరు ఏం పేరు? సమర్పణ. అతని మొబైల్లో ఏమొచ్చిందంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చిందంట. ఇంకా మీ మొబైల్లో ఎవరు? జీసస్ అని వచ్చిందంట. ఇంకా చెక్ చేశారా మీరు? ఎస్, జీసస్ అని వచ్చిందంట. చూడండి, చిన్న ప్రార్థనతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ యొక్క నాయన ఈ స్థలంలో అంతా నా తండ్రి నీ మహిమతో ఆవరింపమని అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి నానా నీ అగ్ని తీసుకురండి ప్రభువా. అయ్యా, మా చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారం వచ్చమని అడుగుచున్నాను. యేసు నీ మహిమ దిగి రానివ్వండి. నీ దేవదూతలు దిగి రానివ్వండి ప్రభా. అయ్యా, లోదియ హృదయం తెరవబడినట్లు నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయం తెరవబడాలా. యేసు నీ మహిమతో నింపి నీ రాజ్యం ఇక్కడ కట్టమని నాయన. ఒక్కరు రక్షింపబడిన నీ వాక్యం ద్వారా ఒక్కరు మారు మనసు పొందిన ప్రభా నాయన, నీ రాజ్యంలో గొప్ప బిందు ఉంది ప్రభా. అయ్యా, కృప చూపించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరుడికి ఇస్తున్నాము అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి మాథ్యూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. యేసు అనగా పుట్టినట్లు ఏమి ఇచ్చారు? రక్షకుడని అర్థం. రక్షకుడని ఇచ్చారు. యేసు అంటే మీనింగ్ ఏంటండి? రక్షకుడు అని. 1వ వచనంలో
అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు అనగా అర్థం ఏమి ఇచ్చారు? అభిషక్తుడు అని. ఈ రోజుల్లో క్రిస్మస్ ఈ 2 అక్షరాల్లో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోకపోతే క్రిస్మస్ చేసుకోవడం వ్యర్థం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఇది మా జీవితంలో లేకపోతే మనం ఎన్ని క్రిస్మస్లకు వెళ్ళినా కూడా వ్యర్థమే. తల్లిగారు మరి ప్రెసిడెంట్ అమ్మగారు అయితే తను పొందుకుంది. ఏం పొందుకుందంట? రక్షణ పొందుకుంది. దేవుని ద్వారా పొందుకుంది. యేసును అంగీకరించి, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి, యేసుని తన హృదయంలో చోటిచ్చి తను అంటుంది కదా, వీటన్నిటిని పడేసి సృష్టించిన సృష్టికర్తను తన తండ్రిగా చేసుకోవడం, తన రక్షకునిగా చేసుకోవడం గొప్ప భాగ్యమని ఎంచుకుంది తల్లి. తన పేరు ఇప్పుడు ఎక్కడ రాయబడిందంటే జీవగ్రంథంలో రాయబడింది కదండి. జీవగ్రంథంలో రాయబడింది. ఫస్ట్ మానవుని దేవుడు చేసినప్పుడు ఏ రీతిగా ఉందంటే, చక్కగా దేవుని మహిమ చేత మరి మనిషిని కప్పి అతనికి కావలసిన ప్రతి అవసరాన్ని ఏం చేశాడంటే ఇవ్వగలిగాడు దేవుడు. ఈ సూర్య నక్షత్రాల్ని లేదా ఈ చెట్లని, జలరాశుల్ని, సముద్రము, నదుల్ని, వీటన్నిటిని ఒక నోటి మాటకతో ఇది కలుగును గాక అంటే కలిగాయి. కానీ మనిషిని మాత్రం ఆ రీతిగా చేయలేదు. తను ఏం చేశాడండి, తన చేతుల ద్వారా చెక్కి తన స్వరూపంలో ఏం చేశాడంటే తన స్వరూపంలో మనిషిని చేయడం మొదలు పెట్టాడు. చేసిన తర్వాత సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, మరి ఎంతో హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. అయితే అదే మరి మొదటి గ్రంథంలో ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఏమి ఎంటర్ అయిందంటే పాపం వచ్చింది. ఏ రీతిగా వచ్చింది? పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆ రీతిగా మరి మనిషిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనిషి ఏం చేయడం మొదలు పెట్టారు? డబ్బు కోసం రన్నం చేయడం మొదలు పెట్టాడు. దుస్తుల కోసం ఆ ముందుకెళ్ళగానే వస్త్రం కావాలని పరిగెట్టాడు. సిగ్గు మొదలయ్యింది వాళ్ళ జీవితాల్లో. ఆ తర్వాత అది అవసరం, ఇది అవసరం, పదవులు అవసరమని సొంత మనుషులను కూడా చంపే రేంజ్కి వెళ్ళిపోయారు. పదవుల కోసం పరిగెడుతున్నారు ప్రజలు, డబ్బు కోసం పరిగెడుతున్నారు ప్రజలు. ఏమండి పరిగెట్టట్లేదా? ఈ రోజు పాస్టర్ గారు అంటున్నారు కదా, కొంతమంది నాకు కనిపించరు. ఉండే స్థలాల్లోనే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. వీళ్ళు ధన్యులు, దేవుని రాజ్యంలో పిలువబడిన వారు, జీవగ్రంథంలో రాయబడిన వారు. ఓకే, సంభవ్. నేనేం చెప్తున్నానంటే, ఒకటి మనిషి ఏం చేశాడంటే పాపము అతని జీవితంలో రావడం మొదలుపెట్టింది. డబ్బు కోసం పరిగెట్టడం మొదలు పెట్టాడు మనిషి. ఫైనల్ గా ఏం చేశాడంటే దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. ఆ కోల్పోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అవ్వట్లే. మరి పాపం ఊరికనే పోతుందా? కొన్ని టాబ్లెట్స్ వేసినప్పుడు ఏం చెప్తారండి? సైడ్ హ్యాబిట్స్ ఉంటాయి అంటారు కదా. సో పాపానికి కూడా సైడ్ హ్యాబిట్స్ ఉంది. అదేంటో తెలుసా? రెండవ మరణం. అదేంటి? రెండవ మరణం. ఓ బాలుడు పుట్టాడు చూసి వెళ్ళిపోదామని అనుకుంటున్నారా? కాదు. బగబగమండే ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని గుండంలో నుంచి ఏం చేయడానికి వచ్చాడు? మన కోసం తప్పించడాన్ని, దాని నుంచి లాగి ఆ యొక్క నరకంలో నుంచి మమ్మల్ని ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి వచ్చారు. ఒకసారి ప్రకటన గ్రంథం ఒకసారి తీద్దాం. 21వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి అమ్మ. ప్రకటన గ్రంథం 21:8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూడండి, రెండవ మరణంలో ఏముంది? పిరికితనం, నరహత్య చేయువారు, దొంగతనం చేయువారు, మాంత్రిక విద్యను అభ్యసించి వాటి ద్వారా బ్రతుకువారు, అధికారం కోసం పరిగెట్టేవారు, డబ్బు 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 అని పరిగెట్టేవారు, వారందరూ ఎక్కడుంటారంట? బగబగమండే అగ్నిగుండంలో
మార్చబోతున్నారంట. అదేంటంట? రెండవ మరణం. 9:20-21 ప్రకటన గ్రంథం. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయమంత్రములు, జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. వీరుంటారంట రెండవ మరణంలో. ఎవరుంటారు? వీరందరూ ఉంటారు రెండవ మరణం. ఆ యొక్క రెండవ మరణాన్ని తప్పించడానికే యేసు పుట్టింది. అర్థమవుతుందా? మనం ఎందుకు ఇక్కడ చేరి ఉన్నాము? ఆ యేసుని మనం కలిగి ఉండడానికి, యేసయ్య పుట్టినరోజు, ఆ క్రిస్మస్ మనం చేసుకోవడానికి. నిజంగా ఆ యేసయ్యను మనం ఈరోజు అంగీకరించలేకపోతే ఆ పిరికితనమో, ఆ అన్యాయమో, లేకపోతే ఆ దొంగతనమో, లేకపోతే అపనమ్మిక కలిగి ఉండడమో, మాంత్రిక విద్యలతో వాటిని చేసుకొని అధికారం వలన, డబ్బు వలన, వీటి గురించి దానికోసం దీనికోసం పరిగెట్టేవారుగా, దేవునికి దూరంగా పరిగెట్టేవారంగా మనం ఉంటే ఎక్కడుంటారంట? బగ్గబగ్గమండే అగ్ని గుండంలో ఉంటారంట. అంత భయంకరమైన మరి ఆ యొక్క స్థితిలో నుండి రక్షించడానికే యేసయ్య పుట్టింది. నీకోసం, నా కోసం ఈరోజు మరి ఈ సమయంలో ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంట? ఈరోజు ఎంతో మంది చలనక, అదనక ఏం చేస్తున్నారండి? పత్రికలు పంచుతున్నారు. యేసు రక్షకుడుగా అంగీకరించండి అని బాధలు పడుతూ నడుస్తూ ఉన్నారు. ఎంతో మంది మిషనరీస్ వారి యొక్క జీవితాలు అలా ప్రాణంగా పెడుతున్నారు. ఈ బైబిల్ చాలా తేలిగ్గా ఉంటుంది కదండి. మన దగ్గర ఒక 100 రూపీస్ ఇస్తే ఇస్తారు కదా. ఈ బైబిల్ కోసం ఎంతో మంది చావబడ్డారు. ఈ బైబిల్ మన చేతికి రావడానికి ఎంతో మంది రాత్రి పగలు నిద్ర లేక రాశారు. ఈ బైబిల్ హీబ్రూ, గ్రీక్ ఆ భాషల్లో ఉన్నవి మన తెలుగు దీంట్లో ట్రాన్స్లేషన్ చేశారు, ఇంగ్లీష్లో చేశారు, కన్నడ, తమిళ్, హిందీ. వీటిలో చేయడం సులభం కాదండి. అంత గొప్పగా దేవుని కొరకు వారి యొక్క జీవితాలు అర్పించారు. విలియం కేరీ గారు వచ్చారు, బైబిల్ ఏ రీతిగా ట్రాన్స్లేషన్ చేశారు. ఇది నాకొక్కరికే కాదు, ప్రజలందరికీ తెలియాలా అని చెప్పి ఏం చేశారంటే బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. ఎందుకు? యేసుని తెలుసుకుంటారు. యేసు ఎందుకు వచ్చారో, దాని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటారు. యేసు అనగా రక్షకుడు, ఆయన నేను అంగీకరిస్తాను అని ప్రజలు ఈ వాక్యము చదువుట ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. యేసు రక్షకుడిని అంగీకరిస్తారు. ఆ పగపగ మండే ఆ అగ్ని కొండముల నుంచి తప్పించబడతారు అని రాత్రి పగలు వాళ్ళు ఏం చేశారంటే కష్టపడ్డారండి. ఆ రీతిగా చేయడం వల్లే ఈ రోజు బైబిల్ మనకేం చేసింది? మన చేతికి వచ్చింది. ఈరోజు గూగుల్ కూడా చెప్తుంది చూడండి. గూగుల్లో కూడా ఏం చెప్తుందంటే హూ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పినప్పుడు అది చెప్తుంది కదా, జీసస్ క్రైస్ట్ అని చెప్తుంది. జీసస్ క్రైస్ట్. ఇంకెవరి పేరు లేదండి అక్కడ. మీరు కొట్టి చూడండి, ఇంకెవరి పేరు రాదు అక్కడ. ఈ రోజుల్లో 300 ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మొన్న కరోనా వచ్చింది, కరోనా దేవుడు అని పేరు పెడుతున్నారు. ఎందుకు? ప్రజలు భయపడిపోయి. అర్థమవుతుందా? దేన్ని భయపడితే దానికి ఒక దేవుడిగా మార్చేసి దాన్ని మొక్కడం మొదలు పెడుతున్నారండి. కానీ నిజమైన దేవుని కోసం మనం తెలుసుకోవాలి అని అంటే బైబిల్ కావాలా. హూ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అన్నప్పుడు యేసు క్రీస్తు అని స్పష్టంగా చెప్తుంది. ఆ యేసు క్రీస్తు కోసం నువ్వు నేను తెలుసుకోవాలంటే ఏం చదవాలా? బైబిల్ చదవాలా. బైబిల్లో మాత్రమే మనకు దొరుకుతుంది. దేవుడు ఒక ఇండియాకు మాత్రంగా యేసుక్రీస్తు అనే మరి మనిషి రూపాన్న ఈ లోకానికి వచ్చింది ఒక ఇండియా కోసం రాలే, లేకపోతే యెరూషలేం కోసం రాలే. ఎవరి కోసం వచ్చారండి? ఈ ప్రపంచ యావత్తు కోసం వచ్చారు. మనిషి అనే వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా వారు ఆ నరకానికి పోకుండా వారు తాత ముత్తాతల నుంచి వచ్చే శాపాలు లేదా ఆ పాపము వారు చేస్తున్న మరి కర్మ పాపము, జన్మ పాపము ఏదైతే ఉన్నాయో ఆ పాపాలు వారి మీద ఏలుబడి చేసి వారికి నరకానికి, ఆ నిత్య నరకానికి తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఏం చేశారంటే యేసయ్య పుట్టడం జరిగింది. మనమేం చేయాలా? యేసయ్యను అంగీకరించాలా. ఎక్కడికి వెళ్ళనవసరంలే, ఎక్కడ మూలగనవసరంలే, డ్రెస్సులు మార్చనవసరంలే. ఏం చేయాలా? మనం చేయవలసింది ఒక్కటే, యేసయ్య
దేవుడు యేసయ్య క్రీస్తు అని మనం అంగీకరించి మన నోటి ద్వారా, మరి రోమా 10:9లో ఉంటాయి, మనం ఏం చేయాలంటే నోటి ద్వారా ఒప్పుకోవాలా, యేసే ప్రభువు, యేసే రక్షకుడు అని మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూడండి ఎంత ఈజీ, రక్షణ ఎంత ఈజీ. యేసయ్య పుట్టింది నా కోసమే, మన కోసమే, నా కుటుంబం కోసమే, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా తండ్రి, నా తల్లి కోసమే అని మనం అనుకొని నోటితో ఒప్పుకుంటే, హృదయపూర్వకంగా ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకేమొస్తుందో తెలుసా? రక్షణ ఫ్రీగా దొరుకుతుందండి. ఏమొస్తుందంట? రక్షణ. ఆ రక్షణ కొరకు మనం ఎంత వెలపెట్టి ఏం చేసినా రాదు, కానీ ఎప్పుడైతే యేసయ్యని తండ్రిగా, దేవుడిగా మనము నమ్ముతామో, విశ్వసిస్తామో, మన నోటితో ఒప్పుకుంటామో మనం రక్షణ పొందుకుంటామండి. చాలా మంది ఆ జీవితాల్లో నలిగిపోయి వారి జీవితాలు, వారి చేతులు, వారి కాళ్ళు, మరి పనులు చేసి, అది చేసి, ఇది చేసి, ఫైనల్ గా నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియని స్థితిలో యేసయ్య ఏం చేశారంటే మరి మన మధ్య పుట్టి నేను మార్గము, సత్యము, జీవము అని తను ప్రకటించారండి. ఆయన్ని నమ్మిన ఎడల ఏమవుతుందంటే మనకి నిత్య జీవం వస్తుంది. అంతేకాదు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని మనం విన్నాం. మత్తయి సువార్త 1:1 మరి దాంట్లో మనం చూసినప్పుడు 1:1 చూసినప్పుడు దాంట్లో ఉంది కదా, క్రీస్తు అనగా పుట్టినోట్లో ఏమి ఇచ్చారంటే క్రీస్తు అనగా అభిషక్తుడు అని పేరు ఇచ్చారు. అభిషక్తుడు కూడా మన జీవితంలో ఉండాలా? ఆ అభిషేకం మనకు కావాలా? ఆ రక్షణతో ఆగిపోవద్దండి. అక్కడే రక్షణ పొందుకొని రక్షణతో ఆగిపోవద్దు. మనం ఎన్నిసార్లు కూడుకొని ఉంటాం, ఇక్కడ ఎన్నిసార్లు క్రిస్మస్ చేసుకుని ఉంటాము, ఎన్నిసార్లు ఆ పాటలకి ఆ డాన్స్ చూసాము, చాలా బాగుంది, లేకపోతే ఇలా కేకులు బాగున్నాయి, ఫుడ్ బాగుంది, అది బాగుంది అని చెప్పుకొని అలా ఆగిపోతున్నాం. అక్కడ ఆగిపోవద్దు, క్రీస్తు దాకా రండి. క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆ అభిషేకంలో మనం ఎంటర్ అవ్వాలా. పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టుకోవడం వల్ల రాదు, అభిషేకంలో మనం వెళ్ళాలా. ఆది కాలంలో మరి ఏం జరిగిందంటే అపోస్తల కార్యము మరి 2వ అధ్యాయంలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది అని అంటే అపోస్తలు ప్రార్థన చేయడం జరిగినప్పుడు వారి మీద ఏమొచ్చిందంట? అభిషేకం వచ్చింది. ఏ అభిషేకం వచ్చింది? పరిశుద్ధాత్మ. పెంతెకోస్తు దినమున ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ అభిషేకం. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శత్ అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొట్టమొదటిసారిగా అనేకుల మీద, ఒక్కొక్కరి మీద నాలుకలుగా రావడం. దాని ముందు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఏలియా, మోషే, ఎలీసా వీళ్ళందరూ పొందుకున్నారు. దానియేలు వీళ్ళందరూ పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగి ఉన్నారు. కానీ స్పెషల్ అబ్రహాము, మోషే కొంతమందినే. కానీ ఈరోజు అలా కాదు. కొత్త నిబంధన కాలంలో అలా కాదు. ఒక్కొక్కరి మీదన ఏజ్ లిమిట్ లేదు. అక్కడ చిన్నపిల్లలు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాడు, పరిశుద్ధాత్మ అభిషేకం రాదు అని లేదు. పెద్దవారు లేరు, అన్యులు లేరు. ఎవరైతే యేసయ్యని రక్షింపబడి, యేసయ్యని నమ్ముకొని, యేసు నా సొంత రక్షకుడుగా అని అంగీకరిస్తారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఇష్టపడతాడు. వాళ్ళ మీదకి వచ్చాడు. వాళ్ళ అన్య భాషలతో మాట్లాడసాగిరి అక్కడ కదా. అంతేకాదండి, యేసుక్రీస్తు యొక్క అభిషేకం మనం ఎందుకు కావాలో తెలుసా? మనము మానవ రీతిగా ఉన్నాము, మనుషులమై ఉన్నాము. కొన్ని విషయాల్లో బలహీనపడి ఉంటాము, కొన్ని చెయ్యకూడదు అంటాము, కానీ చేస్తూనే ఉంటాం.
ఆ యొక్క బంధకాల నుంచి బయటికి రావాలన్నా కూడా మనకి అభిషేకం కావాలా, పరిశుద్ధాత్మ శక్తి కావాలా. కొంతమంది తాగుతారు, తాగుడిని వదలాలని ఎంతో ట్రై చేస్తారు. ఏదో ఒక్కపడి తిన్నా, అది తినడం, ఇది తినడం, లేకపోతే ఇంకేదైనా జ్యూస్ లాంటివి తాగడం చేస్తుంటారు. కానీ వాళ్ళు తాగుడి నుంచి బయటికి రాలేరు. వాళ్ళకి ఏం కావాలో తెలుసా? వాళ్ళు నిజంగా జ్ఞానం కలిగిన వారైతే వారు ఎక్కడికి రావాలో తెలుసా? యేసయ్య దగ్గరికి రావాలా, ఆయన అభిషేకం కావాలా. అప్పుడు మాత్రమే ఏమవుతుంది? వారిలో ఆ చెడు ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొందుకుంటారు. మనం చాలా చదివాము, మరి ప్రకటన 21:8 మనం చదివాం కదా, పిరికితనం. చాలా మంది భయపడిపోతుంటారు. చీకటిని చూస్తే భయపడతారు, ఎవరిని చూస్తే భయపడతారు, ఏదైనా పని చేయాలంటే భయపడతారు, మాట్లాడాలంటే భయపడుతుంటారు కదా. ఒకరితో ఒకరు మాట్లాడాలంటే అంటే కొన్ని విషయాలు, అన్ని విషయాలు, చాలా విషయాల్లో భయపడుతుంటారు. అలాగే నరహత్య, అవిశ్వాసం. యేసయ్యని నమ్ముతారు, అవిశ్వాసం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అవిశ్వాసం, అలాగే నరహత్య, వ్యభిచారం, దొంగతనం, ఎన్నో ఉన్నాయండి. ఆ మాంత్రిక విద్యలు వద్దన్నా కూడా దాని వైపు మళ్ళీ వెళ్తారు, దాన్నే నమ్ముతారు. అవన్నీ కూడా ఏంటంటే బంధకాలు అన్నమాట. ఆ బంధకాల నుంచి మనం బయటపడాలి అని అనుకున్నప్పుడు మన సొంత శక్తి వల్ల కాదు, అది అవ్వదు. అర్థమవుతుందా? మనకి ఎందుకండి అభిషేకం కావాలా? క్రీస్తులో ఉన్న అభిషేకం మనం ఎందుకు కావాలా? క్రీస్తు అంటున్నాడు కదా, యేసు క్రీస్తు అనగానే అభిషేక్తుడు. ఆ అభిషేకం మనం ఎందుకు కావాలంటే ఈ బంధకాల నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు మన కొరకు ఉద్భవించాడు, మన కొరకు పుట్టి ఉన్నాడు. బాలయేసు పుట్టాడు అని పాటలు పాడుకొని మరి సరదాగా కేకులు తిని లేకపోతే ఏది పెడితే అది తినుకొని వెళ్ళిపోవడానికి కాదండి మన జీవితాలే. నిజంగా ఆ యేసు క్రీస్తుని మనము కలిగి లేకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వ్యర్థమే. యేసు అనగా ఎవరు? రక్షకుడు. క్రీస్తు అనగా ఎవరు? అభిషక్తుడు. మనము యేసు క్రీస్తు వైపు వెళ్ళిన ఎడల మన జీవితంలో ఏం చేస్తుందంటే అద్భుతాలు మొదలవుతాయి అన్నమాట. ఆ రోజుల తర్వాత అభిషేకం పొందుకున్న తర్వాత పేతురు ఒక పిరికివాడు ఏం చేశాడు? ఆయన పిరికివాడుగా ఉండి ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అతని పిరికితనం పోయింది. అబద్ధాలు ఆడిన వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదనేసాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పారండి? ఆయన అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు, నాకు తెలియదు యేసు ఎవరో అనేసి. అలాంటి వ్యక్తి ఆయన. అయినా కూడా ఏం చేశారంటే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత బలం పొందుకున్నాడు ఆయన. ఒక్క మెసేజ్ చెప్పినప్పుడు ఎంతమంది మారారండి? 3,000 మంది. 3,000 మంది రక్షణలో రావడం జరిగింది. 3,000 మంది బాప్టిజం తీసుకున్నారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత. మన ఇంట్లో బంధకాలు పోవాలంటే, మన ఇంట్లో పేదరికం అనే కాడి విర్రగొట్టబడాలి అంటే, మన ఇంట్లో పిల్లలు వినట్లేదయ్యా, మా భర్త వినట్లేదయ్యా, భార్య వినట్లేదయ్యా, ఈ రీతిగానే నడుస్తూ ఉంది ఈ కుటుంబం అని అనుకుంటున్నప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? రక్షణ ఒకటే సరిపోదు, రక్షణతో పాటు క్రీస్తు కూడా కావాలా, అభిషేకం కావాలా. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే ఆ బంధకాలని తీసివేస్తుంది, ఆ కాడులను విర్రగొడుతుంది. ఏం చేస్తుంది? ఆ యొక్క కాడులు విర్రగొడుతుంది. మనం అనుకుంటాము ఇది ఎలాగ సాధ్యము అని అన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. నెవరస్తులుగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వారందరూ లవర్స్ కలిగి ఉన్నప్పుడు ప్రభా నాకు కూడా కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేశాను, బలహీనుణ్ణి. అరే ఇదేంది ప్రభా అనుకొని నేను కూడా అడగడం మొదలు పెట్టా. ఎలాగా? అది కూడా ప్రార్థనలో అడగడం పెట్టా. బైబిల్ కాలేజీలో ఉంటూ దేవునికి అడిగాను, ఏంది ప్రభా నా వల్ల కావట్లేదు, నేను ఫోన్లో మాట్లాడాలా, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలా, సమయం ఆ రీతిగా పోవాలా అన్నట్లుగా ఆలోచించేవాడిని. అయితే దేవుడు నాతో స్పష్టంగా ఒకసారి మాట్లాడాడు. 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, చూడండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే ఇప్పుడు దేని ద్వారా శరీర క్రియలను చంపగలం మనము? ఆత్మచేత. అందుకే మనకు అభిషేకం కావాలా. అర్థమవుతుందా? చాలాసార్లు మన బంధకాలు పోవు,
చాలాసార్లు మనము ఏం కలిగి ఉన్నాము? మాంసం కలిగి ఉన్నాం కదా, రక్తము మాంసము ఇవి కలిగి ఉన్నాం మనం. వీటి వల్ల ఏమవుతుంది అంటే ప్రతిదీ టెంప్ట్ అవుతుంటాం, ప్రతిదీ శోధింపబడతాం, ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి శోధింపబడుతూనే ఉంటాం. ఇప్పుడు కాదు, నువ్వు యేసయ్యను అంగీకరించు, నువ్వు రక్షణ పొందు, నువ్వు అన్య భాషలతో మాట్లాడు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయా? ఓకే, అయినప్పటికి కూడా నీ దగ్గర ఏముంది? శరీరము, రక్తము, మాంసం ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మరలా శోధనలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి ఏం కావాలంటే అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను గ్రహించాను, అవును, దీని ద్వారా మాత్రమే నేను జయించగలను అని దేవునితో అడగడం మొదలు పెట్టాను. చూడండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదము అని. ఆత్మ ద్వారా చంపగలం అంటే ఆ అభిషేకం మనకు కావాలా, ఆ క్రీస్తుని కూడా మనం కలిగి ఉండాలా. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరే సమరయ స్త్రీ. ఆ స్త్రీ తనకి భర్తలు ఉన్నారు కానీ భర్త లేడు. చాలా మంది వస్తారు, ఆమె ఇంటికి వెళ్తా ఉంటారు. ఆమె ఒక వ్యభిచార స్త్రీ. ఆమె దగ్గరికి దేవుడు వెళ్ళాడు, మరి ఆమెని పరిశుద్ధాత్మతో నింపడం జరిగింది. జీవజల నదులు, జీవజల ఆ జలాన్ని ఇవ్వడం జరిగింది. ఆమె పొందుకున్న తర్వాత మరి తను ఊరుకోలే, తన జీవితాన్ని మార్చుకొని ఆ అభిషేకాన్ని అనుభవించింది. యేసు సొంత రక్షకునిగా తను అంగీకరించింది. ఆ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత తను ఊరు వెళ్ళి ఏం చేసిందంటే చెప్పడం మొదలుపెట్టింది. ఊరుకోలే, ఏం చేయడం మొదలుపెట్టింది? తను ఊరు వెళ్ళి చెప్పడం మొదలుపెట్టింది. ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వినడానికి వచ్చారు. 4:28-30. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా. ఓకే, ఇంతవరకు చూడండి. ఊర్లో నుంచి ఊరంతా కదులుకొని ఏం చేశారు? రావడం మొదలు పెట్టారు. ఈరోజు మనం జరుపుకుంటున్న క్రిస్మస్ కి క్రీస్తుని మనం కరిగిన ఎడ్ల ఏం చేస్తామంటే, ఆ క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన సాక్ష్యాన్ని ఇతరులకి పంచుకునే వారంగా మనం ఉంటాం. ఈరోజు ఆ తల్లి ఈరోజు రక్షింపబడ్డది అని అంటే కారణం ఏంటో తెలుసా? తనకు కూడా ఎవరో ఒక క్రైస్తవురాలు తనకు సాక్ష్యం పంచుకొని ఉంటారు. ఒక స్త్రీ ఇంకొక రక్తస్రావం నుంచి బాధపడుతున్నప్పుడు ఏం చేశాడు? ఆమె ద్వారా విన్నది, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందని. ఆమె పరుగున వెళ్ళి మరి యేసయ్య అంగీని ముట్టినప్పుడు ఏం జరిగింది? 12 సంవత్సరాల ఆ స్త్రీ వెళ్ళి మరి ముట్టినప్పుడు ఆమెకు స్వస్థత జరిగింది. చూసారా? ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి ఉంటామో మనలో ఆ జీలు వస్తుంది. సువార్తను చాటాలా, నా సాక్ష్యాన్ని ఇతరులు పంచుకోవాలా, దానికి BTH, MTHలు, డిప్లొమా చదువులు, ఈ చదువులు అవసరం లే. నువ్వు సువార్త చేయడానికి, యేసుక్రీస్తుని ఇంకొకరికి తెలియజేయడానికి ఏం అవసరం లేదు, ఏ చదువులు అవసరం లేదు. నీకు రక్షణ అంటే చాలు. ఆ రక్షణ అనుభవమే వాళ్ళకి చెప్తే ఇలాంటి వారు మారుతారు. వారి ద్వారా ఇంక అనేక మంది మారుతారు. ఆ బగబగ మండే ఆ అగ్ని గుండంలో నుంచి కాపాడబడతారు. ఈరోజు యేసయ్య పుట్టింది దేనికేనంటే ఆ యొక్క అగ్నిగుండములో నేను రక్షింపబడాలా, మేము రక్షింపబడాలా, మనం రక్షింపబడాలా. అంతేకాదు అనేకుల్ని రక్షించాలా మనం. అర్థమవుతుందా? యేసయ్యని ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ యేసయ్యలో ఉన్న రక్షణను మనము పొందుకోవాలా. ఆ యేసయ్యలో ఉన్న ఆ యొక్క రక్షణ ఏదైతే ఉందో అది మనము పొందుకోవాలా. అంతేకాదు క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆ అభిషేకాన్ని కూడా మనం అడిగి ఆ అభిషేకాన్ని కూడా పొందుకోవాలా. ఆ అభిషేకాన్ని పొందుకోకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఎక్కడో ఒక దగ్గర చిక్కుకుంటూ పోతావు. దేవుని చిత్తం జరగదు. దేవుని పిలుపు అలాగే ఉండిపోద్ది. ఆశీర్వాదాలు రావు. పేదరికం అనే కాడి నువ్వు కాదు, నీ పిల్లలు మోస్తూనే ఉంటారు. ఆ శాపాలు తరతరాలు మోస్తూనే ఉంటారు. అందుకే ఆ అభిషేకం మనకు కావాలా.
ఆ యేసు క్రీస్తుని పరిపూర్ణంగా మనం పొందుకోవాలా. మన స్థితిగతులు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. మనం దేన్నో చూసి యేసయ్యను దూరం పెట్టామా అంతే. మనకి మన ఇల్లు, మన అందము, మన డబ్బు, మన ధనము, లేకపోతే మన పదవు, మన అధికారాన్ని ఇంకా దేన్నో చూసి యేసయ్యను ఆ మాత్రం రక్షించబడ్డాంలే, యేసయ్యను తెలుసుకున్నాంలే అంతే అని నీ పనుల్లో, నీ యొక్క కష్టాల్లో, నీ యొక్క నష్టాలు అలా ఉంటూ ఉంటే ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు రక్షింపడ్డావు కదా, నువ్వు రక్షింపడ్డావు కదా, నువ్వు ఎవరికైనా వెళ్ళి చెప్పావా ఈ రక్షణ సువార్తను? దేవదూతలు వచ్చి చెప్పడం జరిగింది. దేవదూతలు లోక 2లో ఏం చెప్తున్నాయండి? 10లో సర్వలోకానికి, సర్వ మానవ ప్రజల కొరకు. ఈ సాయిరామ కాలనీలో ఉన్న వారికి మాత్రం కాదు, ఈ సాయిరామ ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఈ యొక్క కొమ్మాది ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి కాదు, సర్వ మానవ ప్రజల కొరకు ఒక సంతోషకరమైన శుభవార్త ఏంటంట? యేసు. ఒక్కరు మన హృదయపూర్వకంగా మనం ఒప్పుకుంటే మన తరాలు మారుతాయి. అర్థమవుతుందండి? యేసయ్యను మనం కలిగి ఉంటే, మన కుటుంబంలో యేసయ్యని కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆ శాపం అనే కాడులు అక్కడే కొట్టుకుపోతాయి, ఆ పేదరికం అనే కాడు అక్కడే విరిగిపోద్ది, ఇంకా ఆ పిల్లల మీదకి వెళ్ళదు. నువ్వు తాగుబోతు అయితే నీ పిల్లలు కూడా తాగుబోతులుగా మారుతారు. నువ్వు అడిగే క్వశ్చన్ నువ్వు అడగలేవు వాళ్ళకి, రే ఎదవా ఏంద్ర ఇలా చేస్తున్నావు అని నువ్వంటే నీ దగ్గర కొద్దిగా భయపడతాడు. వాడి సమయం వచ్చాక పోరా అంటాడు వాడు పెద్ద అయ్యాక. ఎందుకంటే ఆ శాపం అనే కాడు అలా వస్తూనే ఉంటది. అది కొట్టివేయబడాలి అని అంటే ఇంకొక సమయం లేదు. ఇప్పుడే ఏం చేయాలంటే, ప్రభువా ఈ యొక్క బలహీనతలో పడిపోయాను, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు నేను పొందుకోలేకపోతున్నాను, కారణం ఏమిటి అని అంటే ఈ బంధకం. ఆ బంధకం పోవాలి అంటే ఒకటే, అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. అది క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. అది మనం పొందుకుందాము. ఈరోజు మరి యేసు క్రీస్తుని మన ఇంట్లోకి తీసుకెళ్దాం. మన హృదయాల్లోకి రండి ప్రభువా, మా కుటుంబాల్లోకి రండి ప్రభువా, మా జీవితాల్లోకి రండయ్యా, మా గృహంలోకి రండయ్యా అని నువ్వు ఆహ్వానిస్తే హృదయపూర్వకంగా ఈ రోజే ఏమవుతుందో తెలుసా? మీ జీవితాల్లో నిజ క్రిస్మస్ జరగడం మొదలు పడుతుంది. ఈ రోజే నిజమైన క్రిస్మస్ మొదలవుతాయి. ఈ రోజే యేసయ్యది. ఈ ధనము, డబ్బు, బంగారము, వెండి ఎవరిదండి? ఎవరిది? యేసయ్యది. బంగారం నాది, వెండి నాది. ఈ భూమి మీద సకలము ఎవరిదంట? ఆయనది. కానీ దాన్ని స్వతంత్రించుకోవాలంటే అభిషేకం కావాలా, ఆశీర్వాదం కావాలా, ఆ క్రీస్తుని మనం పొందుకోవాలా. దాని ద్వారా మనం పొందుకోగలము. మన జీవితాలు మారుతాయి. మన పిల్లల జీవితాలు మారిపోతాయి. పిల్లల జీవితాలు మారిపోవాలంటే, తరాలు మారిపోవాలంటే చదివిస్తే పోతుందండి? కాదు. నువ్వు చదివిస్తే వాడు ఏ జాబ్ చేసుకుని దేంట్లో బిజీ అవుతాడో నాకు తెలీదు. చదవాలి. కానీ నువ్వు క్రీస్తుని పరిచయం చేయాలి అంటే నువ్వు మొదటగా అభిషేకించబడాలా. అది నువ్వు వారికి పంచగలవు. నువ్వు మోకాలేసి కన్నీరు కార్చి ప్రార్థన చేసి అభిషేకం కోసం అడిగే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ పిల్లలకు నువ్వు నేర్పించగలవు. అప్పుడు వారి పిల్లలకు వారు నేర్పిస్తారు. అది ఏ రీతిగా వెళ్తుంది అంటే ఆ రీతిగా అభిషేకం చేస్తూ వెళ్తుంది, అభిషేకం ఇస్తూ వెళ్తుంది అన్నమాట. ఆ తర్వాత వారి జీవితాలు మారడం మనము చూడగలము. ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాం. ఒకసారి అలాగే ఉన్న స్థలాల్లో మనం కళ్ళు మూసుకుందాం. చివరి సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకంలో నువ్వు వెళ్ళి ఈ లోకానికి నువ్వు అడిగితే, లోకమా నేను చనిపోయినప్పుడు మరి నాకు నువ్వు ఏమిస్తావు అని అడిగినప్పుడు ఏమిస్తుందంటే మట్టిస్తుంది. ఈ లోకంలో నువ్వు కష్టపడినప్పుడు, నష్టపడినప్పుడు, లేకపోతే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఈ కష్టార్జితం అంతా నువ్వు పొందుకుంటావు. ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, సుఖ సంపదలు, ఇల్లులు, హోదా, వీటన్నిటినీ నువ్వు లోకంలో మరి లోకానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఇవన్నీ నువ్వు పొందుకోగలవు. కానీ నువ్వు మరణించేటప్పుడు లోకానికి అడిగితే, నేను మరణించేటప్పుడు నాకు నువ్వేం చేయగలవు అని అన్నప్పుడు మట్టి ఉంది, మట్టి ఫ్రీగా ఉంటుంది, ఆ మట్టిలో మాత్రమే నేను పెట్టగలుగుతుంది. లేదు ఈ లోక దేవుడు అని అనిపిస్తున్న సైతాన్ గాడు అని ఒకడు ఉన్నాడు.
మరి సైతాన్ దగ్గరికి నువ్వు వెళ్ళి, సైతానా నాకు ధనము కావాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ధనరాశులు కావాలి, మేడలు కావాలి, మిత్తులు కావాలి అన్నప్పుడు సైతాన్ గడి ఇవ్వడానికి రెడీ అన్నీ ఇస్తాడు. నీకు డబ్బు కావాలా ఇస్తాడు, వాడికి పూజ చేస్తే. నీకు ధనము కావాలా అన్నీ ఇస్తాడు, నీకు పదవులు కావాలా ఇస్తాడు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఆ సైతాన్ గడికి, మరి నేను చనిపోయాక నువ్వేమిస్తావు అని అడిగితే వాడు అంటాడు, నేనున్న స్థలమే నీకు ఇస్తాను అని అంటాడు. సైతానికి ఉండే ఒకే ఒక స్థలం ఏంటో తెలుసా? నరకం. పగపగమండే ఆ నరకం మాత్రమే ఇవ్వగలడు. అదే నువ్వు ఈరోజు నిజంగా నువ్వు రక్షింపబడాలి, నా జీవితం మారాలి, నా కుటుంబ జీవితం మారాలి, నా పిల్లల జీవితాలు మారాలి, తరతరాలు మారాలి అని నువ్వు ఆశిస్తే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నా జీవితం మారాలి, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి అని అన్నప్పుడు ఇవన్నీ ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. నేను చనిపోయాక నాకేమిస్తావయ్యా అని అడిగినప్పుడు, నా స్వరక్తంతో కొనబడిన నా కుమారుడా నీ కొరకు నేను పరలోకం ఇస్తాను అని అంటాడు. అది కూడా నిత్యమైన పరలోకం, నిత్యమైన పరలోకం మనకి ఇస్తాడు. అది తరతరాలు ఉండిపోద్ది. ఈరోజు మనం అడుగుదామా? యేసయ్యా నా హృదయంలోకి రండి అయ్యా, యేసుక్రీస్తు దేవుడా నా హృదయంలోకి రండి అయ్యా. నువ్వు ప్రభు అని నమ్ముకున్నాను, ప్రభు నువ్వు తండ్రి అని నమ్ముచున్నాను, నా కొరకు నాయన ఈ లోకంలో జన్మించావని నమ్ముతున్నానయ్యా. ఈరోజు ఈ క్రిస్మస్ దినాన యేసు నువ్వు నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నా జీవితంలోకి రండి అయ్యా. అయ్యా క్రీస్తుగా నా జీవితంలోకి రండి, మా కుటుంబ జీవితాల్లోకి రండి అయ్యా. ఆ అభిషేకం నేను పొందుకోవాలా? ఏదైతే బలహీనత ఉందో ప్రభా, నన్ను బలహీనపరిచి నా ఆశీర్వాదాలు దొంగిలిస్తున్న ఆ బలహీనతల్లో నుంచి నాకు నాయన విజయము దయచేయండి. నువ్వు అడిగిన ఎడల ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు యేసయ్య నీ బలహీనతలు తీసివేయడానికి, నేను అభిషేకించడానికి. యేసయ్య నీ దగ్గరలో, నీ పక్కనే, మనతోనే ఇక్కడున్నాడు. సహోదరుడా సహోదరి, ఇది మంచి సమయము. యేసయ్య అడుగుదామా? యేసయ్యా నా హృదయంలోకి రండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎందరైతే నా తండ్రి నాయన నేను అంగీకరించారు నాయన, మా జీవితాల్లోకి రండి, మా కుటుంబాల్లోకి రండి, మా చుట్టూ మీరుండండి అయ్యా అని అడిగారు నాయన. వారి హృదయాల్లోకి మీరు రండి ప్రభువా. అయ్యా యేసు రక్షకుడుగా అయ్యా వారు అంగీకరించి ఉన్నారు, మీరు రక్షణ దయచేయండి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయండి ప్రభువా. ఆ నిత్య నరకముల నుంచి తప్పించి ప్రభువా, ఆ నిత్య పరలోక రాజ్యములోకి తీసుకురండి ప్రభువా. అయ్యా అంతేకాదు నాయన, క్రీస్తుని కలిగి ఉంటూ కృప చూపించి అయ్యా, అభిషేకము కలిగి ఉంటూ కృప చూపించి నాయన, ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ అభిషేకము చేత నింపబడాలి అయ్యా. దైవ సేవకులు నాయన నీ అభిషేకము చేత నింపబడాలి యేసయ్య అయ్యా. ఈ సంఘము వర్ధిల్లాలి యేసయ్య. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ నాయనా నీ నామములో వర్ధిల్లాలి ప్రభువా. అయ్యా వారికున్న ప్రతి చీకటి, ప్రతి అపవిత్రత అయ్యా, ప్రతి నాయన యొక్క ఏదైతే వారి ఆశీర్వాదాలు దొంగలిస్తుందో, వారు ముందు వెళ్ళకుండా నాయన వారు తరతరాలు ఆ నరకానికి తీసుకెళ్లాలని చూస్తున్నాయో ఆ బలహీనతలన్నీ తీసివేయండి అయ్యా. పరిపూర్ణ విడుదల ఇప్పుడు ఇచ్చామని అడుగుచున్నాము. ఓ నాయన వారి చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఇచ్చామని అడుగుచున్నాను. ఏ చెడు, ఏ చీకటి, ఏ అపవిత్రత, ఏ దురాత్మ, ఏ శాతపడి శక్తులు ప్రభా మీకు ముట్టకూడదు వేసుకుంటున్నాము అయ్యా. ఏ శాపం మీద పని చేయకూడదు వేస్తున్నాము. మీరు ఎలాగైపోవాలని ఎంతమంది అయితే శపించారో ఆ శాపాలు వీరి మీద పని చేయకూడదు వేస్తున్నాము. అద్భుతం జరిగించండి అయ్యా, మీ జీవితాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈ రోజు ఎవరైతే యేసుక్రీస్తుగా జీవితంలో ఉండండి అని అంగీకరించి ఉన్నారో, అడిగారో ప్రభువా, వారి జీవితంలో మీరు నాయన రండి అయ్యా. ఈ రోజు నుంచి ఆశీర్వాదాలు చూడాలా, అద్భుతాలు జరగాల వారి జీవితాల్లో. ఓ ఫైనాన్స్ బ్రేక్ త్రూ రావాలా ప్రభువా. శాపమనే కాడిని విరగొట్టబడాలయ్యా, పేదరికమనే కాడిని విరగొట్టబడాలా వేస్తున్నాము.
అద్భుతాలు జరిగించండి. ఈ నామాన్ని మహింపరచుకోండి. నీ రాజ్యం కట్టండి ప్రభు. ఆ యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అది మా జీవితంలో లేకపోతే ఈ క్రిస్మస్ చేసుకోవడం వ్యర్థమే ప్రభు. అయ్యా మేము నమ్ముతున్నామయ్యా. ఈ రోజు ఒక నాయన అర్థవంతమైన క్రిస్మస్ ని మేము ఇక్కడ జరుపుకుంటున్నామయ్యా. కూడి ఉన్న ప్రతి బిడ్డను నాయన అయ్యా నా తండ్రి మీరు దీవించండి. ఈ రోజు మా జీవితంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. రండి మా జీవితాల్లో అద్భుతాలు జరిగించి ఈ నామానికి మహింకరంగా జీవించుటకు నాయన మా తుది శ్వాస వరకు నాయన నీకు నమ్మకంగా నీ రక్షణనైనా కాపాడుకుంటూ నాయన నిన్ను మహింపరిచేవారుగా, నిన్ను గణపరిచేవారుగా నాయన మేము ఉండుటకు మా పట్ల కృప చూపించి నీ నామాన్ని మహింపరచుకోమని, నీ రాజ్య మా జీవితంలో కట్టమని అయ్యా మేము అడిగిన వాటన్నిటిని నువ్వు ఇచ్చావని నమ్ముతూ నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాలు వేడుకుంటాం మా యొక్క తండ్రి. ఆమేన్. Thank you. Hallelujah. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చక్కటిగా సువార్తను అందించినటువంటి దేవుని సేవకులు సురేష్ గారికి మరొకసారి మా యెరూషలేము సహవాస ప్రార్థనా మందిరం తరపున కూడి వచ్చిన అందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయనను మన వ్యక్తిగత ప్రార్థనలో ఆయనను జ్ఞాపకం చేసుకొని సేవకులను ఆయన కొరకు మన ప్రార్థన చేయాలి.